మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఎట్టకేలకు సుప్రీంకోర్టులో బెయిల్ లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆయన గత 17 మంత్స్ 17 నెలలుగా జైల్లో ఉన్నాడు. చాలా విచిత్రం ఏంటంటే ఇప్పటివరకు ఆయన పైన విచారణ మొదలు కాలే. ట్రయల్ కూడా మొదలు కాకముందే 17 నెలలుగా కస్టడీలో ఉన్నాడు. సో ఇంతకన్నా అన్యాయం ఇంకేదైనా ఉంటుందా? ఇది మనీష్ సిసోడియా ఒక రాష్ట్రానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్కు పట్టిన గతి. ఇక సామాన్య పౌరుల పరిస్థితి ఏంటి? ఏళ్ల తరబడి విచారణ లేకుండా అండర్ ట్రయల్స్గా జైల్లో మగ్గుతున్న వారు ఇలా వేలలో ఉన్నారు. భారతదేశ న్యాయ వ్యవస్థ ఇదొక పరీక్షా సమయం. అందుకే సుప్రీంకోర్టు ఈ గ్రౌండ్ పైనే మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చింది. ఆ కేసు మెరిట్స్లోకి వెళ్ళలేదు. ఒకటే మాట చెప్పింది, 17 నెలలుగా జైల్లో ఉన్నాడు, విచారణ ఇంకా మొదలు కాలేదు, ఈ ఆలస్యమే ఆధారంగా బెయిల్ ఇవ్వాలి అని చెప్పింది. లోయర్ కోర్టులు, ట్రయల్ కోర్టు కానీ హైకోర్టు కానీ ఈ డిలేడ్ జస్టిస్ అనే అంశాన్ని పరిగణలోకి తీసుకోలేదు. దాని ఆధారంగానే మేము బెయిల్ ఇస్తున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎందుకంటే ప్రతి నిందితునికి కూడా రైట్ టు స్పీడీ జస్టిస్ అంటే వేగంగా న్యాయము అందే హక్కు ఉంటుంది అని సుప్రీంకోర్టు పేర్కొంది. అలా విచారణ ఆలస్యం కావడం వల్ల నేరము నిరూపించబడకపోయినా ఏళ్ల తరబడి జైల్లో ఉండడం అనేది ఆ ఆర్టికల్ 21 రాజ్యాంగం కల్పించిన ఫండమెంటల్ రైట్స్, రైట్ టు పర్సనల్ లిబర్టీ, వ్యక్తిగత స్వేచ్ఛను హరించి వేస్తుంది అని సుప్రీంకోర్టు చాలా ఘాటుగా స్పందిస్తూ దిగువ కోర్టులను ఒక రకంగా మొట్టికాయలేసింది. మీరు ఈ డైమెన్షన్ ఎందుకు పట్టించుకోవడం లేదు అని. ఎందుకంటే కేసు విచారణ ఇంకా మొదలు కాలే, ఎప్పుడు మొదలవుతుందో తెలియదు, ఎప్పుడు పూర్తవుతుందో అంతకంటే తెలియదు. ఎందుకంటే సుప్రీంకోర్టు పేర్కొంది 495 మంది విట్నెస్లు, 495 విట్నెస్లను విచారించాలి, సాక్షుల్ని. అలాగే వందల సంఖ్యలో ఉన్న డాక్యుమెంట్లను పరిశీలించాలి. లక్షల పేజీల్లో ఈ డాక్యుమెంట్లు ఉంటాయి. ఎప్పుడవుతుంది ఈ విచారణ? ఈ విచారణ ఎప్పుడు పూర్తి కావాలి? ఎప్పుడు నాకు బెయిల్ లభించాలి? పోనీ బెయిల్ ఇవ్వకపోవడానికి గ్రౌండ్స్ ఏంటి? నేను ఇతర కేసులప్పుడు కూడా చాలాసార్లు చెప్పాను. చంద్రబాబు నాయుడు కేసు అప్పుడు బెయిల్ ఎందుకు రావాలి అని మాట్లాడాను. కేజ్రీవాల్ కేసు అప్పుడు బెయిల్ ఎందుకు రావాలని మాట్లాడాను. ఎవరి విషయంలోనైనా బెయిల్ ఈజ్ ఏ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అని సుప్రీంకోర్టే పేర్కొంది. ఈ బెయిల్ రాకుండా ఉండేందుకే ప్రభుత్వాలు పిఎంఎల్ఏ లాంటి చట్టాలు, యూఏపీఏ లాంటి చట్టాలు ప్రయోగిస్తుంది. ఎందుకంటే పిఎంఎల్ఏ, యూఏపీఏ లాంటివి స్పెషల్ చట్టాలు. అందులో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, టెర్రరిజం ఫైనాన్స్ను నివారించడానికి, అక్రమ డబ్బు ప్రవాహాన్ని అరికట్టేందుకు, నల్లధనం అరికట్టేందుకు ఉపయోగించేటువంటి ఒక ప్రత్యేక చట్టం. అందువల్ల ఆ ప్రత్యేక చట్టం రీత్యా దానికి కొన్ని ప్రత్యేక అధికారాలు ఇచ్చారు. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, తీవ్రవాదుల్ని నియంత్రించే చట్టం. ఈ చట్టాల్లో బెయిల్ అంత సులభంగా రాదు. సో ఇప్పుడు ఎవరికైనా బెయిల్ ఇవ్వకూడదు అనుకుంటే ప్రభుత్వాలు ఏం చేస్తే తెలివిగా ఈ చట్టాల్లో కేసులు పెడతాయి. దాంతో వారికి బెయిల్ రాకపోవడం. మనీష్ సిసోడియా అయినా, అరవింద్ కేజ్రీవాల్ అయినా, కవిత అయినా ఇదే పరిస్థితి. ఈ పిఎంఎల్ఏ కేసులో బెయిల్ రాదు. ప్రబీర్ పుర్కాస్తా లాంటి జర్నలిస్టులపై కూడా ఈ యూఏపీఏ చట్టం ప్రయోగించింది కేంద్ర ప్రభుత్వం. దానివల్ల ఆయనకు బెయిల్ రాకుండా 6 నెలల పైన జైల్లో ఉన్నాడు. సో ఇలా వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం న్యాయం కాదు అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇప్పుడు మనీష్ సిసోడియా విషయంలోనే ఏంటి బెయిల్ ఎప్పుడు రాదు? ఒకటి, దేశం విడిచిపోతాడేమో అని అనుమానం, ఫ్లైట్ రిస్క్ అంటారు. సో సుప్రీంకోర్టు అన్నది మనీష్ సిసోడియా హ్యాస్ డీప్ రూట్స్ ఇన్ సొసైటీ, సమాజంలో చాలా సంబంధాలున్న వ్యక్తి కనుక ఆయన దేశం విడిచి వెళ్ళిపోయేటానికి అవకాశం లేదు. ఆయన నీరవ్ మోడీ, మెహుల్ చోస్కీలు, విజయ్ మాలియాలు, లలిత్ మోడీలు కాదు కదా ఆయన. వాళ్ళు ఆగి వెళ్ళిపోయారు, వాళ్ళకేం ఇబ్బంది లేదు. కానీ ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, జైల్లో ఉండడం వల్ల డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి కోల్పోయిన వ్యక్తి, ఆయననేమో ఇప్పుడు నువ్వు బయటకు వెళ్తావేమో అని చెప్పి బెయిల్ నిరాకరించవచ్చా? అలాగే ఆయన సాక్ష్యాలను ప్రభావితము చేస్తే, సాక్ష్యాధారాలను కనుక ట్యాంపరింగ్ చేస్తాడు, ట్యాంపరింగ్ ది ఎవిడెన్స్ అంటే అప్పుడు బెయిల్ ఇవ్వరు.
సుప్రీంకోర్టు ఏమన్నది, ఈ కేసు మొత్తం డాక్యుమెంటరీ ఎవిడెన్స్ పైన ఆధారపడ్డది. సో ఇప్పటికే వందల వేల డాక్యుమెంట్లు, లక్షల పేజీలు ఇవన్నీ రికార్డే ఉన్నది. రికార్డెడ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ పైన ఆధారపడ్డ కేసులో ఇప్పటికే ఆ డాక్యుమెంట్లను ఈడీ సేకరించి ఉండగా ఇక ట్యాంపరింగ్ చేసే అవకాశం ఏముంటుంది అన్నది ఈ సుప్రీంకోర్టు వ్యాఖ్య. ఇక మూడో సందర్భం ఏంటంటే సాక్షుల్ని బెదిరించడము, సాక్షుల్ని ప్రభావితం చేస్తాడు. దానికి కావాలంటే మీరు కండిషన్స్ విధించుకోండి. కానీ 17 నెలలైనా విచారణ మొదలు కాకుండా, ఎప్పుడు మొదలవుతుందో తెలియకుండా, ఎప్పుడు పూర్తవుతుందో తెలియకుండా ఎంతకాలం ఒక వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సమీప భవిష్యత్తులో కూడా ఈ కేసు విచారణ పూర్తయ్యే అవకాశమే లేదని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. అలాంటప్పుడు ఆయన పర్సనల్ లిబర్టీని పర్సనల్ లిబర్టీ ఫండమెంటల్ రైట్, రాజ్యాంగం కల్పించిన ఒక నిందితుని పర్సనల్ లిబర్టీని దీర్ఘకాలం ఆపలేవు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఎంత ముఖ్యమో నిందితుని పర్సనల్ లిబర్టీ కూడా అంతే ముఖ్యం. అందులో పిఎంఎల్ లాంటి కేసులు అయితే కన్విక్షన్ రేట్ నెగ్లిజిబుల్, నీకు చాలా చాలా తక్కువ కన్విక్షన్ రేట్. అలాంటప్పుడు వాళ్ళు అన్యాయంగా జైల్లో ఉండడమే కదా. నిందితుడిగా అక్యూజ్ స్టేజ్లో ఉన్నప్పుడు శిక్ష పడ్డాక మీరు పర్సనల్ లిబర్టీ అనేది పట్టించుకోం. కానీ శిక్ష పడలేదుగా, పడతావు లేదో కూడా తెలియదు కదా. అందుకే సుప్రీంకోర్టు రైట్ టు స్పీడీ జస్టిస్, సత్వర న్యాయం అనేది హక్కు, సత్వర న్యాయాన్ని కల్పించలేనప్పుడు ఆయన వ్యక్తిగత స్వేచ్ఛను ఎలా హరిస్తారు అంటూ సుప్రీంకోర్టు మనీష్ సిసోడియా కేసులో తీర్పు చెప్పింది. ఇది కేవలం మనీష్ సిసోడియాకి వర్తించదు, రేపు చాలామందికి ఇది వర్తిస్తుంది. రైట్ టు స్పీడీ జస్టిస్ అండ్ రైట్ టు పర్సనల్ లిబర్టీ వర్సెస్ నీడ్ ఫర్ ఎ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్. విచారణ అవసరం, న్యాయంగా విచారణ అవసరం, కానీ దాని పేరిట మీరు సత్వర న్యాయం ఇవ్వకుండా విచారణ డిలే అవుతూ ఒక వ్యక్తిగత స్వేచ్ఛను ఎంతకాలం హరిస్తావు? జస్టిస్ డిలేడ్ ఈ జస్టిస్ డినైడ్ అని ఎందుకంటారు? నీకు న్యాయం ఆలస్యమైతే న్యాయం నిరాకరించబడినట్లే. దీన్ని ఎదుర్కోవడానికి జస్టిస్ హరీడ్, జస్టిస్ బరీడ్ అని కూడా చెప్తుంటారు. తొందరగా న్యాయం ఇవ్వాలని చూస్తే న్యాయం అన్యాయానికి గురవుతుంది. కానీ ఇక్కడ తొందరగా లేదు, 17 months అయిపోయింది ఆల్రెడీ జైల్లో ఉండబట్టి. అందువల్ల ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్. దీని వ్యాలిడిటీ, దీని ఇంప్లికేషన్ కేవలం మనీష్ సిసోడియాకు వర్తించదు. మన దేశంలో పర్సనల్ లిబర్టీని కోల్పోతున్న వేలాది మంది ఖైదీలు, విచారణకు నోచుకోకుండా ఏళ్ళ తరబడి జైల్లో మగ్గుతున్న వేలాది మంది ఈ నిందితులుగా ఉన్నవారు అండర్ ట్రయల్స్కి ఇది ఒక పెద్ద ఇంపార్టెంట్ జడ్జిమెంట్ అవుతుంది.